ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సిపిఎం నాయకులు దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ దేశ కార్మిక వర్గం దశాబ్దాల పాటు అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న ముఖ్యమైన 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి వాటిని కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్ తరపున వ్యవహరిస్తోందని అన్నారు. బీహార్లో ఎన్డీఏకి మెజారిటీ రావడంతో కార్పొరేట్ అనుకూల విధానాలకు మరింత వేగం పెరిగిందని, కార్మిక చట్టాలను బలహీనపరచడంలో కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని నాయకులు మండిపడ్డారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేయడం చరిత్రలోని అత్యంత ప్రమాదకర నిర్ణయం. పని భద్రత, కనీస వేతనాలు, యూనియన్ ఏర్పాటు హక్కు, సమ్మె హక్కు ఇవి అన్ని మనకు ఉన్న రాజ్యాంగ హక్కులు. ఇప్పుడు అవన్నీ కోల్పోయే పరిస్థితి. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన చేపట్టడం ఇదే కారణం. అలాగే రైతులకు భారీ నష్టం కలిగించిన నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అందే నాసరయ్య, కాసిం, రఫీ, రూబిన్, ఏడుకొండలు, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసనకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 1 సంవత్సరం పాటు దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ 13 నెలల పాటు రైతులు ఎండనక వాననక చలనక ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనలో దాదాపుగా 750 మందికి పైగా రైతులు మరణించడం జరిగింది. ఏమిటయ్యా వాళ్ళు ఎందుకు ఆందోళన చేశారంటే, ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్ని, రైతు ఉత్పత్తుల్ని మొత్తాన్ని కూడాను కార్పొరేట్ శక్తులకి, కార్పొరేట్ కంపెనీలకి దాసోహం చేసేలాగా, కార్పొరేట్ కంపెనీలు కారు చౌకగా కొట్టేసేలాగా ఈరోజు కార్మిక చట్టాలని, వ్యవసాయ చట్టాలని మార్చడం జరిగింది. కాబట్టి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలని ఉపసంహరించుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా 510 దేశవ్యాప్తంగా రైతు సంఘాలు సంవత్సర పాటు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనకు దిగి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బేషరతుగా ఆ రోజు రైతు వర్గానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పడం జరిగింది. మీరు చెప్పే డిమాండ్లన్నింటినీ మేము అంగీకరిస్తున్నాం, రైతులకు మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి స్వయానా నరేంద్ర మోడీ గారే ప్రకటించారు. మొత్తం దాదాపుగా 22 రకాల డిమాండ్లు, రైతులకు సంబంధించిన డిమాండ్లు మేము నెరవేరుస్తాం, మేము పరిష్కారం చేస్తామని చెప్పి వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడారంటే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ అటువంటి విలువలకు కట్టుబడి లేనటువంటి నరేంద్ర మోడీ తను స్వయంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన 22 హామీల్లో 5 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుకి నెరవేర్చలేదంటే ఎంత మాట తప్పుడు మనిషి, ఎంత కార్పొరేట్లకి దాసోహమైన మనిషి, ఎంత కార్పొరేట్లకి ఊడిగం చేసే మనిషో ఈ సందర్భంగా మనం నరేంద్ర మోడీ గారిని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో వ్యవసాయం కునారిల్లిపోతూ ఉంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వ్యవసాయం చేస్తే మేడి బట్టి పొలం దున్ని వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మొత్తం వ్యవసాయం అంతా దివాలా తీసే పరిస్థితి. కారు చౌకగా కార్పొరేట్లకు వ్యవసాయ ఉత్పత్తుల్ని కొట్టేసేలాగా ఈరోజు గద్దల్లాగా భారతదేశంలో రైతాంగం మీద పడి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ ధరలు లేకుండా చేసి బయ్యర్లంతా కూడాను కుమ్మక్కై సిండికేట్ అయ్యి ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితిని చూస్తున్నాం మనం. పత్తికి కానీ, మిరపకు కానీ, పొగాకు కానీ, కంది కానీ, మినుము కానీ, పెసలు కానీ ఏ ఒక్క రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఫలితంగా దేశంలో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడినారు. రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగినాయి. ఈ 1 సంవత్సర కాలంలోనే మన పశ్చిమ ప్రకాశం జిల్లాలోనే 17 మంది రైతులు అప్పుల బాధ తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి మనం చూస్తున్నాం. అందుకని నరేంద్ర మోడీ గారు, నీది నాలుక లేకపోతే తాటిమట్ట, నువ్వు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు? సంవత్సరం నువ్వు రైతులు ఆందోళన చేస్తే నువ్వు రిటర్న్గా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోగా మళ్ళీ కార్మిక చట్టాలని లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చావు. ఈ పాటికే కార్మిక చట్టాలు ఉండడం వల్ల కార్మికులకి
బేరమాడే శక్తి, సమ్మె హక్కు శక్తి, ధర్నాలు చేసే శక్తి, యూనియన్ బేస్డ్ పెట్టుకునే హక్కు, ఇటువంటి అనేక హక్కుల్ని కూడా కాలరాస్తూ 42 కార్మిక చట్టాలని ఒక కలంపోటుతో రద్దు చేసి యజమానులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను మార్చడం జరిగింది. 4 లేబర్ కోడ్ల పేరుతో తీసుకురావడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఎటువంటి అశాంతి ఉండకూడదంట. కార్మికులు ధర్నా చేయకూడదు, కార్మికులు ఆందోళన చేయకూడదు, కార్పొరేట్లు ఎంత ఇస్తే అంత తీసుకోవాలా, ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలా అని చెప్పి ఈరోజు కుక్కిన పేనులాగా కార్మికులు ఉండాలి. కాబట్టి ఆందోళన చేయడానికి వీలు లేదు. కార్మిక చట్టాలను తీసేసి కార్మిక లేబర్ ఆఫీసర్లని కూరలు బీకిన పాములాగా ఈరోజు కార్మిక చట్టాలను లేబర్ ఆఫీసులను తయారు చేసిన పరిస్థితి. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి వందలాది కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందుకని కార్మికులు, రైతులు, ప్రజలు అడుగుతూ ఉన్నారు, నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయాలి. 22 రకాలుగా నువ్వు ఇచ్చినటువంటి రిటర్న్ పూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు అనుకూలంగా ఈ దేశం ఉన్నది. కాబట్టి ఆ రకంగా చేయకపోతే రానున్న కాలంలో కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా మారిన ఈ కేంద్ర ప్రభుత్వ ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెంటనే కూకటి వేళ్లతో పెకిలించడానికి రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ఈ సందర్భంగా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వెంటనే రైతు చట్టాలని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకు వచ్చిన 50 మంది రైతులకు, కార్మిక వర్గానికి రైతు సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సోదరులారా.